Okay, so what we have discussed yesterday? What we have discussed yesterday? Huh? చెప్పండి. Dermis middle layer. Dermis middle layer. దీని గురించి చెప్పండి. Hypodermis, accessory structure of skin, types of hairs, nails, Mm. microscopic structures. Mm. So parts of nails. So what are the parts of nails? Nail plate, nail bed, nail matrix, cuticle, Mm. nail poles, Mm. hyperthelium, free edge. Okay, right. So coming to microscopic structure of nail. So nail plate has 3 layers. So what is nail plate? Nail plate అంటే ఏమని చెప్పా మీకు నిన్న? It protects the edges. It protects the Edges of finger. nail plate invisible hard part of the nail. సో ఏదైతే మనకి నెయిల్ గ్రో అవుతుంటుందో దాన్ని మనం నెయిల్ ప్లేట్ అంటాం జనరల్ గా. సో ఆ నెయిల్ ప్లేట్ కి 3 లేయర్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ 3 లేయర్స్? డార్సల్ టాప్ లేయర్ విచ్ ఇస్ ది హార్డెస్ట్ లేయర్, intermediate layer and ventral which is the bottom layer, and the bottom layer is very softest and it adheres to nail bed, so it is attached to the nail bed. So look in the picture, we have this is the microscopic structure of the nail plate. సో మనకి ఇంటర్మీడియట్ మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ వెంట్రల్ మ్యాట్రిక్స్ ఉంది అండ్ డార్సల్ మ్యాట్రిక్స్ ఉంది విచ్ ఇస్ డార్సల్ రూఫ్. అండ్ వెంట్రల్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో బాటమ్ లేయర్, సో నెక్స్ట్ టు దట్ బాటమ్ లేయర్, నెక్స్ట్ టు దట్ వెంట్రల్ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ డర్మిస్ విచ్ ఇస్ బిలో ది నెయిల్ బెడ్. అందుకే వెంట్రల్ మ్యాట్రిక్స్ ఈస్ అటాచ్ టు నెయిల్ బెడ్ అని చెప్పారు వాళ్ళు. సాగరపు మల్లీశ్వరి ఎవరు? ఇంతకుముందు క్లాస్ ఎప్పుడు జాయిన్ అవ్వలేదు కదా? ఏ కాలేజ్? गायत्री कॉलेज मैम. ఓకే. So 3 layers, dorsal layer, intermediate layer, and ventral layer. So ventral layer is next to ventral layer, we have the nail bed. Nail bed is present in the dermis layer of the skin. సో డార్సల్ లేయర్ లో హార్డ్ లేయర్ అని చెప్పాము. సో హార్డ్ లేయర్ ఎందుకంటే ప్రెసెన్స్ ఆఫ్ ది కెరాటిన్. సో హార్డ్ కెరాటిన్ అనేది ఉంటుంది. దట్స్ వై ఇట్ బికమ్స్ ఏ హార్డ్ లేయర్ అండ్ మోర్ సల్ఫర్ కంటెంట్. సో కెరాటిన్ పిగ్మెంట్ ఇన్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ సల్ఫర్ కంటెంట్ ఇన్ ఇట్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ డైసల్ఫైడ్ బాండ్స్. సో డైసల్ఫైడ్ బాండ్స్, డైసల్ఫైడ్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల సల్ఫర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా డైసల్ఫైడ్ బాండ్స్ లోనే సల్ఫర్ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ 2 sulfide ions, and because of these sulfur content sulfide ions, keratin is a hard keratin. It becomes a hard keratin and it forms a hard layer, and because of this hard keratin it leads to toughness and rigidity. So మనకి సాఫ్ట్ కెరాటిన్ ఉంటే ఏమవ్వదు, అదే హార్డ్ కెరాటిన్ ఉంటే ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు టఫ్నెస్. సో నెయిల్ ప్లేట్ టఫ్ గా ఉండడానికి రీజన్ ఏంటి? హార్డ్ కెరాటిన్. So nail growth. So how nail is grown? What is the average growth? So average growth is 1 millimeter
per week for fingernails. And toenails grow slower, 1 millimeter per month. సో మనకి ఫింగర్ నెయిల్స్ ఎంత గ్రోత్ ఉంటుంది పర్ వీక్ కి? 1 millimeter. 1 millimeter per week. Week. So coming to toenails, 1 millimeter per month. 1 millimeter per month. So toenails grow slower than compared to fingernails. అండ్ కంప్లీట్ రిప్లేస్మెంట్, ఇప్పుడు ఒక నెయిల్ కంప్లీట్ గా మనకి పోయి అండ్ మళ్ళీ కొత్త నెయిల్ తో రిప్లేస్ అవ్వాలంటే టైం ఎంత పడుతుంది? ఫర్ ఫింగర్ నెయిల్ ఇట్ టేక్స్ 4 to 6 months అండ్ ఫర్ టో నెయిల్ ఇట్ టేక్స్ 12 to 18 months. అంటే ఇక్కడ హాఫ్ ఇయర్, ఇక్కడ ఈజీగా 1 year నుంచి 1.5 years వరకు. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది నెయిల్ గ్రోత్? సో ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల మన నెయిల్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది? ఏజ్. సో కమింగ్ టు ఏజ్, అడల్ట్స్ అండ్ చైల్డ్హుడ్ లో జనరల్ గా నెయిల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. బట్ ఎల్డర్ కి వచ్చేసాక, వెన్ పీపుల్ గెటింగ్ ఓల్డ్, సో ద నెయిల్ గ్రోత్ విల్ బి స్లోవర్ వెన్ కంపేర్ టు అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. సో న్యూట్రిషన్, బేస్డ్ అపాన్ ది న్యూట్రిషన్. సో మనం తీసుకునే ఫుడ్ కానీ న్యూట్రియన్స్, అందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఏ లెవెల్స్ లో ఉన్నాయి వాటి బట్టి కూడా మన ఫింగర్ నెయిల్స్ గ్రోత్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ హార్మోన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో ప్రెగ్నెన్సీ టైంలో జనరల్ గా హార్మోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఒకటేసారి రైజ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫాలో అవుట్ అయిపోతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ది నెయిల్ గ్రోత్ ఇస్ వెరీ ఫాస్టర్ ఇన్ ప్రెగ్నెన్సీ వెన్ కంపేర్ టు అ నార్మల్ ఉమెన్. సో నార్మల్ ఉమెన్ టైంలో నార్మల్ గానే ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసరికి నెయిల్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్టర్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోన్స్. అండ్ బ్లడ్ ఫ్లో. సో బ్లడ్ ఫ్లో రేట్. సో మన బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బాడీలో? సో బేస్డ్ అపాన్ ది బ్లడ్ ఫ్లో, నెయిల్ గ్రోత్ ఈస్ ఆల్సో ఎఫెక్టెడ్. సో బ్లడ్ ఫ్లో నార్మల్ గా ఉంది, ఏం ఇష్యూ లేకుండా, సో స్టెబిలైజ్ గా ఉంది, then nail growth also will be normal. It will be grown according to that blood flow. If blood flow is not properly done, సో బ్లడ్ అనేది కరెక్ట్ గా ఫ్లో అవ్వట్లేదు బాడీలో, సో అన్ని పార్ట్స్ కి కరెక్ట్ గా ఫ్లో అవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు. సో మన నెయిల్ గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు, ఆగిపోతూ ఉంటుంది. అండ్ ఇంజురీ ఆర్ డిజీజ్. సో ఏదైనా ఇంజురీ అయింది బాడీకి, ఆర్ ఏదైనా డిజీజ్ వచ్చింది, సో అక్కడ కూడా నెయిల్ గ్రోత్ అనేది జనరల్ గా నార్మల్ గ్రోత్ ఉండదు, ఇట్ డిక్రీజెస్ based upon the injury and disease. And in this picture, we have factors affecting of the nail growth: poor circulation, poor blood circulation, and location of the nail. Medication, it also depends upon the medication. So మనం ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటున్నాం. A person is completely depend on more medicines, more antibiotics. So it affects the fingernails growth. And also poor diet, taking less amount of nutrients, proper nutrient food. Age is a major factor. And also trauma, any diseases, any injuries, or any mental traumas. So all these are the factors which are affecting the nail growth. So what are the functions of nail? First function is protection. Second is enhances fine touch, defense mechanism, temperature and moisture barrier, cosmetic and communicative role, and also clues to systemic diseases. So coming to protection. సో ప్రొటెక్షన్ ఎలా ఇస్తుంది అంటే, మనకి ఫాలెంజెస్, ఏవైతే ఫాలెంజెస్ బోన్స్ ఉన్నాయో ఫింగర్ టిప్స్ కి, టోస్ కి, వాటిని షీల్డ్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ as a protective shield here. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ఇంజురీ టు టాక్టైల్ నర్వ్స్ అండ్ వెజల్స్. సో ఏవైతే మనకి నెయిల్ బిలో మనకి ఏదైనా నర్వ్స్ అండ్ వెజల్స్ ఉన్నాయి కదా, బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్, సో వాటన్నిటికి ఎలాంటి ఇంజురీ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ, ఒక షీల్డ్ లాగా ఫామ్ అయిపోయి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ఇంజురీ happening to nerves and vessels under the nail. And it enhances the finger fine touch. So it provides the counter pressure on finger pulp. So based upon nail, we can balance our finger. We can easily
put the pressure on the nails. And what does it do? It improves precision in picking small objects. So with the help of the nails, we can easily pick small objects, we can easily write, and we can easily press the button and threads and sieving, etc. So it is easy to collect the thread. It is easy to put a thread in the needle. It is easy to sew with the help of nails. And defense mechanism. So defense mechanism ఎలా అంటే it can be used for scratching or protection. So nails can also be used for scratching. It also helps to remove insects and foreign bodies. సో ఏదైనా ఇంజురీ అయినప్పుడు జనరల్గా ఏదైనా ఇన్సెక్ట్ ఆర్ ఫారెన్ బాడీ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ బాడీ. సో వీ కెన్ రిమూవ్ ఇట్ విత్ అవర్ నేల్స్. And temperature and moisture barrier. So hyponcum, which is a part of a nail, it prevents the microbial entry. సో హైపోంకియం లేయర్ అనేది మన నేల్స్ లోపలికి మైక్రోబ్స్ ఏవైతే బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఉన్నాయో మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ as an డిఫెన్స్. సో కాస్మెటిక్ అండ్ కమ్యూనికేటివ్ రోల్. సో కాస్మెటిక్ అండ్ కమ్యూనికేటివ్ రోల్ అంటే వీ కెన్ అప్లై నెయిల్ పాలిషెస్ టు అవర్ హెల్త్, వీ కెన్ గ్రూమ్ అవర్ నెయిల్స్, manicure, pedicure ఇలాంటివి. సో ఇట్ ఆల్ రిఫ్లెక్ట్స్ హెల్త్, హైజీన్ అండ్ గ్రూమింగ్. Next is clues to systemic diseases. So nails act as a diagnostic tools. So clubbing, which is for cardiopulmonary disease. Koilonkia, it is for iron deficiency. So ఇవన్నీ కూడా systemic diseases. ఏవైతే nails కి వచ్చే diseases ఇవన్నీ. And Bewes lines, which is for systemic stress. So systemic stress ఉంటే జనరల్గా Bewes lines అనేవి they are like symptoms, they are like diagnostic tools. And oncolysis for thyroid disorders. And blue nails represent cyanosis and the absence of oxygen deficiency. So these are the functions of nails. So what are the factors affecting nail growth? చెప్పండి, what are the factors affecting nail growth? Nutrition, hormones, blood flow. What are the factors affecting nail growth? Food చెప్పండి. circulation, age, location of the medication. Food diet, Medication, age. ఫుడ్ డైట్, ఏజ్, మెడికేషన్, ఇంకా బ్లడ్ సప్లై, బ్లడ్ ఫ్లో, Hormones. హార్మోన్స్. So coming to age, which age group of people have faster growth and which age group of people have slower growth of nails? In elders, slower men. Elder age slow, madam. ఎల్డర్ ఏజ్ స్లో. మరి ఎవరి ఏజ్ గ్రూప్ లో ఫాస్ట్ ఉంటుంది? Pregnancy. అడల్ట్స్ లో ఫాస్ట్ గా ఉంటుందా, స్లో ఉంటుందా? అడల్ట్స్ ఫాస్ట్ ఉంటుంది. సో ఇన్ చిల్డ్రన్ స్లో. ఇన్ చిల్డ్రన్ స్లో. ఫాస్ట్ మేడం. యా, ఇన్ చిల్డ్రన్ ఫాస్ట్. సో చిల్డ్రన్ లో ఫాస్ట్ ఉంటుంది, అడల్ట్స్ లో ఫాస్ట్ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఫాస్ట్ ఉంటుంది. సో ఎటు వచ్చేసి ఎల్డర్ పీపుల్ లో మాత్రమే స్లో రేట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ మనది పెరుగుతూ ఉంటుందో, హౌ మచ్ ఓల్డ్ వి బికమ్, మనకి నెయిల్ గ్రోత్ అనేది స్లో అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్
పూర్ బ్లడ్ సప్లై. సో అప్పుడు మనకి జనరల్ గా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో పూర్ బ్లడ్ సప్లై ఉంటుంది, డిఫరెంట్ ట్రామాస్ ఉంటాయి వాళ్ళకి, అండ్ డైట్ కూడా అంతగా ఫాలో అవ్వరు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ నెయిల్స్? Protection, enhances fine touch defense mechanism. ప్రొటెక్షన్, ఎన్హాన్సెస్ ఫైన్ enhance fine టచ్, touch, డిఫెన్స్ defense Defense మెకానిజం, mechanism, mechanism. ఇంకా temperature and moisture barrier, టెంపరేచర్, Osmotic cosmetic, and communicating communicative role, role. యా, plus to systemic Close to diseases. systemic క్లోజ్ టు diseases. సిస్టమిక్ డిసీజెస్. Yes, ma'am. సో ఎన్హాన్సెస్ ఫైన్ టచ్ లో ఏం చేస్తుంది నెయిల్? హౌ డస్ ఇట్ ఇంప్రూవ్స్ ఫైన్ టచ్? Fine touch. Pressure on finger. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ కౌంటర్ ప్రెషర్ ఆన్ ఫింగర్ పల్ప్. సో ఎలా అయితే మన ఫింగర్ పల్ప్ మీద కౌంటర్ ప్రెషర్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దానివల్ల మనకి నెయిల్స్ ఏమేమి యూజ్ అవుతున్నాయి? ఇట్ ఇంప్రూవ్స్, ఎలా హెల్ప్ Picking అవుతున్నాయి small నెయిల్స్? objects. యా, పికింగ్ ది స్మాల్ ఆబ్జెక్ట్స్, ఇంకా Writing, pressing buttons, threads and swing, threads, etc. థ్రెడ్స్ అండ్ etc. స్విమ్మింగ్, etc. ఎక్సెట్రా. యా, రైట్. సో హౌ డస్ ఇట్ ప్లే a role in defense mechanism? How does nails play a role in defense mechanism? ఎలా డిఫెన్స్ చేస్తుంది నెయిల్? Catching protection. స్క్రాచింగ్ ఆర్ ప్రొటెక్షన్, ఇంకా It helps to remove the insects. Madam. it helps to remove the insects or foreign bodies which enter into the nail. So what are the clues to systemic diseases? సో క్లూస్ ఏంటి? జనరల్ గా బ్లూ నెయిల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద క్లూ, వాట్ ఈస్ ద సిమ్టమ్ ఫర్ బ్లూ నెయిల్? సో బ్లూ నెయిల్ ఉంది, దానివల్ల ఏ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? Cyanosis. సయానోసిస్, రైట్. ఇప్పుడు ఆంకోలైసిస్ ఉంది, ఇట్స్ అ డిజార్డర్ ఆఫ్ నెయిల్. సో ఆంకోలైసిస్ అంటే ఏ ఏ డిసీజ్ కి ఏ డిసీజ్ కి క్లూ ఇస్తుంది? అది ఏ డిసీజ్ కి సిమ్టమ్ ఇస్తుంది? Thyroid Thyroid. disorder, థైరాయిడ్ డిజార్డర్. వాట్ ఇఫ్ ఇన్ ది కేస్ ఐరన్ డెఫిషియన్సీ? థైరాయిడ్ డెఫిషియన్సీలో ఏముంది సిమ్టమ్? Oncolysis. ఆంకోలైసిస్. ఆ Lysis. థైరాయిడ్ డిజార్డర్ కదా. ఐరన్ డెఫిషియన్సీ? Koilonchia. కైలాంకియా. యా, కైలాంకియా. సో దీస్ ఆర్ ది క్లూస్ టు సిస్టమిక్ డిసీజెస్. అండ్ మనకి టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ బ్యారియర్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నెయిల్? విచ్ పార్ట్ ఆఫ్ ది నెయిల్ ప్రివెంట్స్ మైక్రోబియల్ ఎంట్రీ? Hyponcium prevent microbial entry. Hyponcium prevents microbial entry, right? So this is the parts of the nails and functions of the nails. సో నెక్స్ట్ కమింగ్ టు మనకి యాక్సెసరీ స్ట్రక్చర్స్ లో నేల్స్ అయిపోయాయి, హెయిర్ అయిపోయింది. సో కమింగ్ టు గ్లాండ్స్ ఆఫ్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. అసలు ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ లో 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ సెబాషియస్ గ్లాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెబాషియస్ గ్లాండ్స్ లో మనకి సెబమ్ ఉంటుంది,
And also we have sweat glands. So sweat glands లో apocrine glands ఉన్నాయి, mammary glands ఉన్నాయి, Serines glands ఉంటాయి. So these are all types of sweat glands. So eccrine sweat glands, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ మనకి ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ లో ఉంటుంది. So what are sebaceous glands? So they are holocrine oil producing glands of skin. So మనకి sebaceous glands అంటే గుర్తొచ్చేది ఏంటి? They are generally called as oil producing glands. సో స్కిన్ లో మనకి ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిని sebaceous glands అంటాం. So they secrete sebum. So sebum ఏంటి? It's a lipid rich substance that lubricates and protects the skin and hair. So general గా sebum అనేది it's a lubricant. It's a oil like lubricant which protects the skin and hair. So skin ని hair ని protect చేయడానికి sebaceous glands ఏం చేస్తున్నాయి? They are secreting the sebum, which is a lipid and also lubricant. So general features of sebaceous glands. So type of glands. What type of glands they are? Holocrine. So holocrine glands అంటే మీనింగ్ ఏంటి అంటే entire cell ruptures to release the secretion. సో ఏవైతే సెబాషియస్ గ్లాండ్స్ లో ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో అన్ని సెల్స్ కూడా రప్చర్ అవుతాయి. ఎందుకు అంటే టు రిలీజ్ సెక్రీషన్. సో సెబమ్ సెక్రేట్ చేయడానికి అన్ని సెల్స్ కూడా పార్టిసిపేట్ అవుతూ అన్ని సెల్స్ కూడా రప్చర్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం హోలోక్రైన్ గ్లాండ్ అని అంటున్నాం. అండ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్స్? ఇట్స్ అ బ్రాంచ్ alveolar acinar glands. సో మనకి అల్వియోలా ఉంది లంగ్స్ లో. సో లంగ్స్ లో అల్వియోలా ఎలా ఉంది? క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్. సో మనకి గ్రేప్స్ ఒక బ్రాంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎలా ఉంటుంది అలానే అల్వియోలై కూడా మనకి లంగ్స్ లో అలానే ఉంది. సో సేమ్ లైక్ దట్ sebaceous glands are like a branched alveolar glands. So where does it is located? So it is found everywhere except palms and soles. సో మనకి పామ్స్ లో సోల్స్ లో కాకుండా ఈ 2 ప్లేసెస్ లో కాకుండా మన ఎంటైర్ బాడీలో మనకి సెబాషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. So which is closely associated with hair follicles. So these sebaceous glands, they are closely associated with hair follicles but also exist as free sebaceous glands. So free sebaceous glands are present in eyelids. So మనకి eyelids లో మిబోమియన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి which are examples of free sebaceous glands. అండ్ లిప్స్ లో ఫోర్డై స్పాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి సెబాషియస్ గ్లాండ్స్ టైప్సే, కాకపోతే అవి ఈ టైప్ లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో కమింగ్ టు ఐలిడ్స్, మిబోమియన్ గ్లాండ్స్, లిప్స్, ఫోర్డై స్పాట్స్. సో దీస్ ఆర్ ది general features of sebaceous glands. So what are sebaceous glands? Holocrine oil producing glands of the skin. Yeah, so sebaceous glands are holocrine oil producing glands of the skin. So what does the secrete? Sebum. Sebum. So what is sebum? What is the role of sebum in the body? Lipid rich substance. లిపిడ్ రిచ్ సబ్స్టాన్స్. సో ఏం చేస్తుంది సెబమ్ ఉండడం వల్ల మనకి బాడీలో ఏం యూజ్ ఉంది? Protects the skin and hair. It protects the skin and hair. సో ఇట్ లూబ్రికేట్ ఇట్ ఈస్ అ లిపిడ్ రిచ్ సబ్స్టాన్స్ కాబట్టి అది ఒక లూబ్రికెంట్ లా వర్క్ చేస్తుంది. సో లూబ్రికెంట్ అంటే జనరల్ గా ఎలా ఉంటుంది లూబ్రికెంట్? సో ఆయిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ లూబ్రికెంట్, సలైవా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ లూబ్రికెంట్. సో స్టిక్కీగా ట్రాన్స్పరెంట్ గా ఉండే లేయర్స్ ని మనం జనరల్ గా లూబ్రికేట్స్ లాగా అంటూ ఉంటాం. సో దిస్ సెబమ్ ఇట్ యాక్ట్స్ as a lubricant and then it protects the skin and hair. సో ఒక ఫైన్ లేయర్ లాగా ఫామ్ అవుతూ స్కిన్ అండ్ హెయిర్ దగ్గర మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద జనరల్ ఫ్యూచర్స్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్స్? వాట్ టైప్ ఆఫ్ గ్లాండ్ ఇట్ ఈస్? Holocrine intercell. హోలోక్రైన్ గ్లాండ్. సో హోలోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ ఫ్యూచర్ ఆఫ్ హోలోక్రైన్?
Entire cell ruptures to release secretion. So in holocrine glands, all the group of cells. So ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెల్స్ కూడా రప్చర్ అవుతాయి ఎందుకంటే టు రిలీజ్ ది సెక్రేషన్. So that's why sebaceous glands are called as holocrine glands. And what is the shape of sebaceous glands? Branched Branched alveolar glands. Branched Alveolar. alveolar glands. Alveolar glands. Right, right. So what is the location where it is located? plant soles. ఏంటమ్మా? Except Except. So it is found everywhere. Palms and soles లో మాత్రమే ఉండదు సెబాషియస్ గ్లాండ్స్. మిగతా అన్ని ప్లేసెస్ లో మనకి కంప్లీట్ బాడీ అన్నిట్లో మనకి హెడ్ లో, హ్యాండ్స్ లో, ఫింగర్స్ లో అన్నిట్లో కూడా ఉంటుంది ఎక్సెప్ట్ పామ్స్ అండ్ సోల్స్. సో ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ వాట్? hair Hair follicles. follicles. హెయిర్ ఫాలికల్స్, రైట్. సో మనకి ఐలిడ్స్ లో, లిప్స్ లో ఉండేవి ఏంటవి? వాట్ టైప్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్స్ దే ఆర్? Pre-sebaceous glands. Pre-sebaceous gland. So what is the name of gland in eyelid? Eyelids lo, Meibomian glands. yeah, Meibomian meibo, gland, lips. meibomian Meibo- glands and lips lo, Forest spots. Fordyce spots. So these are the type of free sebaceous glands which are present in eyelids and lips. So next, coming to anatomy of sebaceous glands. So coming to structure. So what is the structure of sebaceous glands? So it consists of multiple lobes which called as acini surrounding a short duct. And this duct opens into hair follicle, which is very common. And in hairless areas, in eyelids, lips, ducts open directly onto the skin. సో ఇక్కడ ఏంటి, వాట్ ఇస్ ద స్ట్రక్చర్, ఎలా ఉంటుంది సెబాషియస్ గ్లాండ్స్ అంటే కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ లోబ్స్. సో ఎలా అయితే మనకి క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయో అలానే కూడా మల్టిపుల్ లోబ్స్ అనేవి ఉంటాయి మనకి సెబాషియస్ గ్లాండ్స్ లో. మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకున్నట్టయితే దిస్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్. సో మల్టిపుల్ లోబ్స్ ఉన్నాయి కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో సరౌండింగ్ ఏ షార్ట్ డక్ట్. సో జనరల్ గా సెబాషియస్ గ్లాండ్స్ ఏంటి అంటే దే డైరెక్ట్లీ ఓపెన్ ఇంటూ హెయిర్ ఫాలికల్, ఎందుకంటే అక్కడ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి. డైరెక్ట్లీ ఓపెన్స్ ఇంటూ హెయిర్ ఫాలికల్. సో ఎక్కడైతే హెయిర్లెస్ ఏరియాస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐలిడ్స్ మీద మనకి హెయిర్స్ ఉండవు, కంటి రెప్పలకు ఉంటాయి కానీ ఐలిడ్స్ దగ్గర అయితే మనకు ఉండవు కదా హెయిర్స్. సో లిప్స్ దగ్గర కూడా ఉండవు. సో ఇలాంటి ప్లేసెస్ లో ఇప్పుడు ఎక్కడైతే హెయిర్ లైన్ ప్లేసెస్ లో ఏం చేస్తుంది అంటే దే కాంట్ ఓపెన్ ఇంటూ ఏ హెయిర్ ఫాలికల్, సో దే డైరెక్ట్లీ అటాచ్ టు ది స్కిన్. సో దే డైరెక్ట్లీ ఓపెన్ ఇంటూ ది స్కిన్. అలా మనకి సెబాషియస్ గ్లాండ్స్ హెయిర్లెస్ ఏరియాస్ లో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది స్కిన్ కి. అదే హెయిర్ ఉన్న ప్లేసెస్ లో దే డైరెక్ట్లీ ఓపెన్ ఇంటూ హెయిర్ ఫాలికల్. And what are the cells present in sebaceous glands? So there are different types of cells present in sebaceous glands. What are those? Germinative basal cells, sebocytes. Okay, there are only Histology. 2 cells. Histology కాదు, it is not a cell. So 2 cells we have, germinative basal cells and sebocytes. So what are germinative basal cells? So they are చూడ్డానికి మనకి స్మాల్ సైజ్ ఉంటుంది, క్యూబాయిడల్ షేప్ ఉంటుంది, అండ్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్టివ్లీ డిఫరెన్సియేషన్. సో దే ఆర్ గెటింగ్ యాక్టివ్లీ డివైడెడ్ అండ్ located at the periphery of the acini, and also they produce the new sebocytes. సో మనకి ఇక్కడ బేసల్ సెల్ ఉంది. మీరు 1 2 3 4 ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ 1 అంటే సెబమ్, 2 differentiated sebocytes, 3 undifferentiated sebocytes, and 4 basal cells. సో ఇక బేసల్ సెల్స్ చూస్తే నెక్స్ట్ టు బ్రౌన్ కలర్. సో ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నవి మనకంటే క్యూబాయిడ్ షేప్ లో ఉన్నాయి. సో దిస్ క్యూబాయిడ్ షేప్ సెల్స్ ఆర్ బేసల్ సెల్స్. సో దే ఆర్ లొకేటెడ్ ఎట్ ది బేస్. సో మనకి మిడిల్ పార్ట్ లో లేదు, అది బేస్ దగ్గర ఉంది. అండ్ ఆల్సో దే యాక్టివ్లీ డివైడ్, దే ఫార్మ్ ఇంటూ మనకి జెర్మినేటివ్ బేసల్ సెల్స్ నుంచి న్యూ సెబోసైట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో undifferentiated sebocytes and differentiated sebocytes, they always produce new sebocytes. And what are sebocytes now?
సో సెబోసైట్స్ మనకి సెంటర్ లో ఏవైతే ఎల్లో కలర్ లో ఉన్నాయో అవన్నీ సెబోసైట్స్. Differentiated sebocytes, undifferentiated sebocytes, they are present in the center of the sebaceous gland. So now what is the role of these sebocytes ante? They produces the sebum. They releases the sebum. సో సెబాషియస్ గ్లాండ్ లో ఏవైతే సెబోసైట్స్ ఉంటాయో ఆ సెబోసైట్స్ అనేవి మనకి సెబమ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో సెబమ్ దెన్ ఇట్ ప్రొటెక్ట్స్ ది హెయిర్ అండ్ స్కిన్. This is the role of sebocytes and basal cells in the sebaceous glands. So what is the structure of sebaceous gland? How it is? Small cuboidal. ఏంటిమా నేను సెబాషియస్ గ్లాండ్స్ అడిగాను, సెల్స్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్స్ అనలేదు. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ లోబ్సా మల్టిపుల్ లోబ్సా? Multiple lobes. మల్టిపుల్ లోబ్స్. సో మీకు అనిపిస్తున్నాయి కదా మల్టిపుల్ లోబ్స్ ఉన్నాయి మనకి సెబాషియస్ గ్లాండ్స్ లో. సో వాట్ డస్ ద సెబాషియస్ గ్లాండ్స్ డు? ఆ డక్ట్స్ అనేవి ఏవైతే మనకి మల్టిపుల్ లోబ్స్ ఉన్న డక్ట్స్ ఉన్నాయో ఆ డక్ట్స్ అన్ని ఎలా ఓపెన్ అవుతున్నాయి? హెయిర్ ఉన్న ప్లేసెస్ లో ఎలా అవుతున్నాయి, హెయిర్లెస్ ఏరియాస్ లో ఎలా అవుతున్నాయి? That's opening to హెయిర్ ఉన్న చోట కామన్ గా హెయిర్ ఫాలికల్స్ లోకి ఓపెన్ అవుతుంది హెయిర్ ఉన్న ప్లేసెస్ లో. అదే హెయిర్లెస్ ఏరియాస్ లో ఎలా అవుతుంది? directly on the skin. డైరెక్ట్లీ ఆన్ టు ది స్కిన్. మనకి అక్కడ హెయిర్ అనేది లేదు కాబట్టి దే డైరెక్ట్లీ ఓపెన్ ఇన్ టు ది స్కిన్. అదే హెయిర్ ఉంటే దే ఎంటర్ ఇన్ టు ది హెయిర్ ఫాలికల్. సో అలా మనకి హెయిర్ ఫాలికల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇక్కడ స్కిన్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ది సెల్స్ ప్రెసెంట్ ఇన్ సెబాషియస్ గ్లాండ్స్? Germinative basal cells. Germinative basal cells. Basal Next, cells. sebocytes. Sebocytes. Right. So what are these germinative basal cells? Small cuboidal actively dividing. Small cuboidal shape and which Actively. are actively dividing. So actively Yes, ma'am. dividing into what? What type of cells? Type. జర్మినేటివ్ Sebocytes. బేసల్స్. ఏంటిమా? Sebocytes. Yeah, right. So this germinative basal cells, they are small and cuboidal shape and they are actively dividing into to form differentiated and undifferentiated sebocytes. So germinative basal cells role adi to produce new sebocytes. And what are sebocytes? Large lipid-filled cells. Large lipid filled cells. Right. So ఏ లిపిడ్ ఉంటుంది అక్కడ? లిపిడ్ ఫిల్ సెల్స్ అని అన్నారు. సో వాట్ ఈస్ దట్ లిపిడ్ ఫిల్ సెల్? What is that lipid? Sebum. Yeah, sebum. Right. So what is the role of sebocytes? To release the సెబమ్. sebum. Right. To release the sebum. సో మనకి సెబోసైట్స్ అన్ని ప్రతి ఒక్క సెల్ లో కూడా మనకి సెబమ్ అనేది ఫిల్ అయి ఉంది. సో దెన్ ఇట్ మూవ్స్ ఆఫ్టర్ రిలీజింగ్ ది సెబోసైట్స్, మనకి బేసల్ సెల్స్ నుంచి సెబోసైట్స్ ఫామ్ అవుతాయి. దెన్ సెబోసైట్స్ అనేవి దే మూవ్ టువర్డ్స్ ది సెంటర్. సో ఆఫ్టర్ మూవింగ్ టువర్డ్స్ సెంటర్ ఇట్ రిలీజెస్ ది సెబమ్. So this is the pathway of how sebum is produced in the sebaceous glands. And sebocytes. So these sebocytes, they are rich in lipids. So what are the kind of lipids it has under? Triglycerides, wax esters, squalene and cholesterol. So ఇవన్నీ కూడా మనకి So these sebocytes, they are rich in lipids. So what type of lipids it has? Triglyceride lipids, wax esters, squalene and cholesterol. So these all are found in sebocytes. And the sebocytes, they always appear foamy when
వి సీ అండర్ మైక్రోస్కోప్. సో ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్ లో సెబోసైట్స్ ని అబ్జర్వ్ చూస్తే మనకి అలా ఎలా కనిపిస్తున్నాయి అంటే ఫోమీ లైక్ స్ట్రక్చర్ లో కనిపిస్తున్నాయి. అండ్ వాక్యులేటెడ్ అంటే వాక్యూల్స్ ఉన్నాయి మనకి సెబోసైట్స్ లో. సో దే అపియర్ లైక్ ఫోమీ యాజ్ వెల్ యాజ్ వాక్యులేటెడ్. So coming to histology. So lobules of polyhedral sebocytes, centrally located necrotic cells releasing the sebum, surrounded by connective tissue and holocrine mode of secretion. So this is the histology of the sebaceous glands. So it acts as lobules of polyhedral sebocytes. అండ్ మనకి సెంట్రల్ లో ఏముంటుంది అంటే సెబమ్, ఏవైతే సెబమ్ రిలీజ్ చేసే నెక్రోటిక్ సెల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి సెంటర్ ఆఫ్ ది సెబాషియస్ గ్లాండ్స్ లో ఉంటాయి. దే ఆర్ సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ ఇట్ ఆల్సో సరౌండెడ్ బై ది కనెక్టివ్ టిష్యూ. And we all know it's a holocrine gland, so the mode of secretion is holocrine mode of secretion. So next is sebum. So sebum, what is the composition of sebum and what is the functions of sebum? So composition of sebum ఏమేమి ఉంటాయని చెప్పాను, లిపిడ్స్ ఉంటాయని చెప్పా. సో ట్రైగ్లిసరైడ్స్ which contribute about 50%, wax esters 25%, squalene 12%, free fatty acids 10 to 15%, and cholesterol esters. సో ఇవన్నీ కూడా మనకి sebum composition లో ఉంటాయి. So each and every sebum molecule లో మనకి all these different types of lipids are present. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి సెబాషియస్ గ్లాండ్ జోన్స్ ఉన్నాయి, నెక్రోటిక్ జోన్, మెచురేషన్ జోన్ అండ్ పెరిఫెరల్ జోన్. సో జనరల్ గా ఈ పెరిఫెరల్ జోన్ లో మనకి బేసల్ సెల్స్ అనేవి ఉంటాయి. మెచురేషన్ జోన్ లో మనకి అన్డిఫరెన్షియేటెడ్ సెబోసైట్స్ నుంచి డిఫరెన్షియేటెడ్ సెబోసైట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ దోస్ సెబోసైట్స్ దే మూవ్ టువర్డ్స్ సెంటర్. సో సెంటర్ లో ఏ జోన్ ఉంది, నెక్రోటిక్ జోన్ ఉంది. So our center lo those sebocytes it secrete the sebum. So these are the three types of zones present in sebaceous glands. And tell me, what is the composition of sebum? Triglycerides 50%. Triglycerides, Triglycerides 50%, 50%. Wax wax extra esters, 25%. wax esters 25%, Sequeline squalene 22%. 12%, yeah, squalene 12%, inka Free fatty free acid fatty 10 acids 10 to minus 15 minus. 15%, free fatty acids 10 to 15%, and we also have cholesterol esters. cholesterol esters, Yes. So what are the zones in sebaceous glands? ఏమేమి జోన్స్ ఉన్నాయి మనకి సెబాషియస్ గ్లాండ్స్ లో? పిక్చర్ చూసి చెప్పండి. సైడ్ రైట్ సైడ్ లో పిక్చర్ ఉంది కదా, Necrotic zone, zone. నెక్రోటిక్ జోన్, maturation zone, యా మెచురేషన్ జోన్, peripheral zone, పెరిఫెరల్ జోన్. peripheral Peripheral zone, zone. సో పెరిఫెరల్ జోన్ లో మనకి ఏ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి? cells. Which type of cells we have in peripheral zone? చెప్పాను కదా ఇందాకే. Which types of zone we have in peripheral zone? Which type of cells we have in peripheral zone of sebaceous glands? సో మనకి బేసల్ సెల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను? peripheral zone, యా బేసల్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ పెరిఫెరల్ జోన్. సో మెచురేషన్ జోన్ లో ఏం జరుగుతుంది? దిస్ బేసల్ సెల్స్ దే యాక్టివ్లీ డివైడ్ సెబోసైట్స్ ఇంటూ డిఫరెన్షియేటెడ్ అండ్ అన్డిఫరెన్షియేటెడ్. అండ్ దెన్ నెక్రోటిక్ జోన్ లో ఏమవుతుంది? అసలు నెక్రోటిక్ జోన్ ఎక్కడుంది మీకు సెబాషియస్ గ్లాండ్ లో? సెంటర్ లో ఉందా లేదా? yes madam, ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సెంటర్. సో మనకి సెంటర్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్ లో ఏమవుతుంది నెక్రోటిక్ జోన్ లో? sebum produce, okay, యా సెబమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ అవుతుంది? ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి సెబమ్ ని?
What cells are producing sebum? What cells are releasing the sebum? Necrotic cells. Necrotic cells are. Okay. So what is the type of necrotic cell? నెక్రోటిక్ సెల్స్ అని వేటిని అంటున్నాం మనం? ఏవైతే సెల్స్ నెక్రోటిక్ జోన్ లో ఉంటున్నాయో ఆ సెల్స్ ని మనం నెక్రోటిక్ సెల్స్ అంటున్నాం. ఏ సెల్స్ ఉంటాయి అసలు నెక్రోటిక్ జోన్ లో? అదే అడుగుతున్నా మిమ్మల్ని. Sebocytes, madam. యా, Polyhedral సెబోసైట్స్. Right. Sebocytes. So sebocytes are releasing sebum. So as sebocytes are centrally located, దే ఆర్ లొకేటెడ్ ఇన్ నెక్రోటిక్ జోన్ కాబట్టి మనం వాటిని నెక్రోటిక్ సెల్స్ అని నేమ్ వచ్చింది. కానీ ఫస్ట్ ఏం సెల్స్ సెబమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయంటే మీరు ఆబ్వియస్ గా సెబోసైట్స్ అనే చెప్పాలి. సో సెబోసైట్స్ ఆర్ ది సెల్స్ విచ్ ఆర్ రిలీజింగ్ ది సెబమ్. So next is regulation of sebaceous glands. So what are the major factors regulating secretion? So sebaceous glands మనకి sebum ని ప్రొడ్యూస్ చేయడానికి what are the major factors? So first is hormonal control, nervous system, nutritional factors, environmental factors. ఇలా చాలా different types of factors ఉన్నాయి. So first is hormonal control. So androgens, which are male hormones. So testosterone and DHT hormones. So ఏం చేస్తాయి? So these hormones, they always increases the sebum production. And these are higher activity during. So these androgens, they are always higher. They are present in higher quantity during puberty, pregnancy, and also hormonal imbalances. So androgens, estrogens. So androgens are called as male hormones. Estrogens are called as female hormones. So generally these hormones, they are higher during puberty, pregnancy, and hormonal imbalance. మిగతా టైంలో ఏం చేస్తుంది? ఆండ్రోజన్స్ వచ్చేసి ఇంక్రీజెస్ సెబమ్ ప్రొడక్షన్ అవుతుంది అండ్ ఈస్ట్రోజన్ వచ్చేసి డిక్రీజెస్ ది యాక్టివిటీ డ్యూరింగ్ నార్మల్ టైమ్స్. ఎక్సెప్ట్ ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అప్పుడు ఆబ్వియస్ గా మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ కండిషన్స్ లో కాకుండా ఈ కండిషన్స్ లో ఎప్పుడు కూడా హయ్యర్ లోనే ఉంటుంది సెబమ్ ప్రొడక్షన్. రిమైనింగ్ కండిషన్స్ లో ఈస్ట్రోజన్ ఇట్ ఆల్వేస్ డిక్రీజెస్ ది యాక్టివిటీ and androgens, testosterone, DHT, they always increases the sebum production. So coming to nervous system. So limited autonomic influence. So autonomic nervous system ఏదైతుందో which control involuntary functions. So it has limited influence on this sebaceous glands. So stress may aggravate sebaceous activity indirectly. So stress. So autonomic nervous system involuntary functions kabatti it is also called aro cheppa stress responses. So stress kuda mana sebum production ni sebum activity increase cheyala leda decrease cheyala anedi direct indirect ga influence avutundi stress. So because of stress regulation secretion of sebaceous glands may affected. And nutritional factors. సో న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది సెబమ్ యాక్టివిటీని అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ సో జనరల్గా ఏవైతే బాడీలో మన గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ ఉంటాయో సో వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము. అండ్ దే ఆల్సో ఇంక్రీజ్ సెబమ్ ఇన్ యాక్నీ ప్రోన్ ఇండివిజువల్స్. సో ఎవరికైతే రెగ్యులర్గా యాక్నీ వస్తుందో పింపుల్స్ వస్తాయో సో అలాంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో యాక్నీ వచ్చే పర్సన్స్ వాళ్ళు ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ప్రోడక్ట్స్ లో కూడా ఇప్పుడు మనకి మిల్క్ లో, పనీర్ లో, కర్డ్ లో వీటిలలో కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఎవరైతే ఇవన్నీ తీసుకుంటారో యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది? సో దిస్ ఫుడ్స్ దే ట్రిగర్ ది సెబాషియస్ గ్లాండ్స్ సో దట్ దీస్ గ్లాండ్స్ దే ఇంక్రీజెస్ ది సెబమ్. సో ఎక్కువ సెబమ్ క్రియేట్ అయింది అనుకోండి, ఎక్కువ సెబమ్ జనరేట్ అవుతాయి బాడీలో, మనకి స్కిన్ మీద ఆబ్వియస్ గా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో సెబమ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ప్రోటీన్, ఇట్స్ అన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ లిపిడ్. సో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ యాక్ని ఇంకా ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటుంది.
సో జనరల్ గా అందుకే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనం యాక్ని చూస్తూ ఉంటాం ఫేస్ మీద, మనకి నార్మల్ స్కిన్ వాళ్ళకి ఉండదు పెద్దగా, అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే అసలే ఉండదు. సో జనరల్ గా ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే యాక్ని ప్రోన్ స్కిన్ ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆయిల్ నేచర్, బికాస్ ఆఫ్ సెబమ్ ప్రొడక్షన్. సో ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి యాక్ని ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ట్రిగర్స్ ది యాక్ని ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా and then it forms small minute pimples, and it may increase if we take this kind of foods. So next is environmental factors. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో వచ్చేసరికి మనకి కోల్డ్ ఆర్ డ్రై క్లైమేట్ ఉంది, మేబీ ఇన్ ద వింటర్ సీజన్. సో ఏమవుతుంది, ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ సెబమ్. Production. యా, సో మనకి వింటర్ లో అయినా డ్రై క్లైమేట్ గా ఉన్నప్పుడు మనకి జనరల్ గా సెబమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది స్కిన్ లో ప్రొడక్షన్. అండ్ హ్యూమిడిటీ ఇన్ సమ్మర్, ఇట్ డిక్రీజెస్ నీడ్ ఫర్ లూబ్రికేషన్. సో మనకి సమ్మర్ లో అవసరం లేదు, ఆల్రెడీ మన స్వెట్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి అప్పుడు లూబ్రికెంట్స్ ఎందుకు అవసరం లేదు. సో జనరల్ గా అవసరం లేదు కాబట్టి హ్యూమిడిటీ టైంలో సెబాషియస్ గ్లాండ్స్ అనేది ఆబ్వియస్ గా సెబమ్ ప్రొడక్షన్ ని డిక్రీజ్ చేస్తుంది. So what are the functions of sebaceous glands? Lubrication of hair and skin, protection from dehydration. So dehydrate అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది sebaceous glands by the release of sebum. And it acts as a barrier against friction and minor trauma. And also antibacterial and antifungal defense. So it acts as a defense. It prevents the entry of bacterial and fungal microorganisms into the skin. And also this sebum production, it help in maintenance of the skin flexibility and softness. సో స్కిన్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి అండ్ ఆల్సో సాఫ్ట్ గా ఉండడానికి మనకి సెబాషియస్ గ్లాండ్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. బై రిలీజ్ ఆఫ్ సెబమ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ది సాఫ్ట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ ది స్కిన్స్ యాసిడ్ మ్యాంటిల్. సో స్కిన్ పిహెచ్ వచ్చేసి 4.5 to 6.0. సో ఇట్ ఆల్వేస్ సపోర్ట్స్ దిస్ స్కిన్స్ యాసిడ్ పిహెచ్. సో ఈ పిహెచ్ లెవెల్స్ ని నార్మల్ గా ఉంచడానికి, స్టేబుల్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది సెబాషియస్ గ్లాండ్స్. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ద ఫిషర్స్ అండ్ క్రాక్స్ ఇన్ ది ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్ లో ఏదైతే టాపర్ మోస్ట్ లేయర్ ఉందో, టాపర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఎపిడర్మిస్ లో మనకి ఫిషర్స్ అయినా ఏదైనా క్రాక్స్ వచ్చినా ఏమైనా టేర్స్ వచ్చినా కూడా వాటిని ప్రివెంట్ చేసేది ఎవరు అంటే సెబాషియస్ గ్లాండ్స్. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్స్. So now tell me, what are the factors regulating secretion of the sebaceous glands? Hormonal control, Hormonal control. Next, nervous system, nervous system, nutritional Nutritional factors, factors. nutritional factors, environmental factors. environmental factors. సో మనకి హార్మోనల్ కంట్రోల్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? Androgens, estrogen. Androgens and estrogens, these are the major hormonal factors. So androgens, do they increase sebum production or increase the sebum production? Increase sebum production. Increases the sebum production. Sebum production. Right. So estrogen Decrease activity. Activity. decreases the sebum activity. So generally these hormones releases the sebum, and sebum activity higher గా ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి కండిషన్స్ లో, ఎలాంటి ఫేజెస్ లో ఉంటుంది? Puberty, pregnancy, ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ, ఇంకా hormonal imbalance. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో Hormonal ఈ imbalance. ఫేజెస్ లో కూడా మనకు మొత్తం హైయర్ యాక్టివిటీ ఉంటుంది, ఎక్సెప్ట్ డ్యూరింగ్. సో అవి కాకుండా ఈ ఫేజెస్ లో మాత్రమే హయ్యర్ గా ఉంటుంది యాక్టివిటీ. అది కాకుండా నార్మల్ టైమ్స్ లో ఈస్ట్రోజన్ వచ్చేసి ఫీమేల్ హార్మోన్ డిక్రీజ్ ది యాక్టివిటీ, అండ్ మేల్ హార్మోన్ ఆండ్రోజన్స్ దే ఇంక్రీజెస్ ది సెబమ్ ప్రొడక్షన్, దే ఇంక్రీజెస్ ది యాక్టివిటీ.
So nervous system, limited autonomic influence. so limited autonomic influence. So autonomic nervous system influence అనేది మనకి సెబాషియస్ గ్లాండ్స్ మీద ఓన్లీ లిమిటెడ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సో Yes, అండ్ ma'am. ఆల్సో వాట్ అదర్ ఫ్యాక్టర్ ఇన్ నర్వస్ సిస్టమ్ it acts on sebaceous glands? చెప్పండి, ఏమైంది? What is the factor? Stress factor. So stress may aggravate. So stress, it directly influences the sebaceous activity, either to increase or decrease. So nutritional factors, Index foods dairy may increase sebum. high glycemic index foods. So high glycemic index food general గా ఎవరు అవాయిడ్ చేయాలి? Acne prone skin ఉన్న వాళ్ళు. యా, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు జనరల్ గా హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ డైరీ, సో ఇలాంటివి. సో అలా అవాయిడ్ చేస్తే మనకి ఏమవుతుంది, సెబమ్ అనేది మనం ఇంక్రీజ్ అవ్వకుండా, సెబమ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వకుండా వీ కెన్ ప్రివెంట్ ఇట్. అలా కాకుండా వాళ్ళ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అప్పుడు? Sebum increase అవుతుంది. Sebum Okay, increase yes, ma'am. అవుతుంది. So what happens if sebum activity increases in acne prone individuals? Acne ఇంకా ఎక్కువ అవుతుంది. Yeah, so it triggers the acne causing bacteria, and generally it increases the acne more and more. It produces more and more acne, more pimples in the skin. So what are the environmental factors? So cold or dry climate ఉన్నప్పుడు జనరల్ గా sebum activity ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. సో హ్యూమిడిటీ ఉన్నప్పుడు Decrease. డిక్రీజ్డ్. need for lubrication. యా, సో హ్యూమిడిటీ ఆల్రెడీ ఉన్నప్పుడు మనకి జనరల్ గా మనకి స్వెట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి లూబ్రికేషన్ అనేది అవసరం ఉండదు. సో Yes, నీడ్, ma'am. సో ఇట్ డిక్రీజెస్ ది నీడ్ ఫర్ లూబ్రికేషన్. Yes. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెబాషియస్ గ్లాండ్స్? Lubrication of hair and skin. లూబ్రికేషన్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్, ఇంకా Protection from dehydration. ప్రొటెక్షన్ ఫ్రమ్ డిహైడ్రేషన్, అండ్ దెన్ Barrier against friction on minor trauma. Functions and minor బ్యారియర్ అగేన్స్ట్ ఫ్రిక్షన్ అండ్ మైనర్ ట్రోమా, ఇంకా Antibacterial antibacterial and antifungal antifungal defense. defense. యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ డిఫెన్స్. అంటే ఏంటి, దాని మీనింగ్ చెప్పండి. యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీఫంగల్ డిఫెన్స్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఇట్? బ్యాక్టీరియా అండ్ ఫంగస్ స్ప్రెడ్ అవ్వకుండా డిఫెన్స్ గా ఉంటది మ్యామ్. బ్యాక్టీరియా Protection. అండ్ ఫంగస్ స్ప్రెడ్ అవ్వకుండా, ఫామ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మ్యామ్. యా డిఫెన్స్ గా ఉంది. యా యా, రైట్. సో నెక్స్ట్ ఈస్ Maintenance of skin flexibility and softness. మెయింటెనెన్స్ ఆఫ్ స్కిన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ సాఫ్ట్నెస్. Softness. So, నెక్స్ట్ మన స్కిన్ పిహెచ్ ఏంటి? 4.5 to 6.0. 4.5 to 6.0. Does sebaceous gland support the skin pH or not? ఎస్ మ్యామ్. Yes. So what does it prevent in epidermis? Fissures and Fissures and cracks. Fissures and cracks. Fissures and cracks in the Fissures and epidermis. Right. It prevents the fissures. So epidermis లో fissures అంటే tears. సో ఎపిడర్మిస్ లేయర్ లో మనకి ఇలాంటి టేర్స్ అవ్వకుండా, క్రాక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సెబాషియస్ గ్లాండ్స్. రైట్.
So next, we have finished the sebaceous glands and next is sweat glands. ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి మా. Okay, ma'am. లెవెన్ 34 అవుతుందా? 11:40కి స్టార్ట్ చేస్తాను మళ్ళీ. Okay, ma'am. ఓకే మ్యామ్.
So everyone are here? అయిపోయిందా బ్రేక్? Yes, ma'am. ఓకే. Yes, ma'am. సో స్వెట్ గ్లాండ్స్ అంటే మీకు జనరల్ గా గుర్తొచ్చేది ఏంటి? సెబాషియస్ గ్లాండ్స్ ఏమో సెబమ్ ని రిలీజ్ చేస్తున్నాయి. స్వెట్ గ్లాండ్స్ ఏంటి, ఏం రిలీజ్ చేస్తుంది? చెప్పండి. వాట్ డస్ స్వెట్ గ్లాండ్స్ రిలీజ్? తెలుసు మ్యామ్. స్వెట్ గ్లాండ్స్ నేమ్ లోనే ఉంది కదా. ఇప్పుడు సెబాషియస్ గ్లాండ్స్ సెబమ్ రిలీజ్ చేస్తుంది, విచ్ ఇస్ అన్ ఆయిలీ లిపిడ్. స్వెట్ గ్లాండ్స్ స్వెట్ ని రిలీజ్ చేస్తుంది కదా. Sweat glands also called sorry glands. నో, ఇట్ సెక్రేట్ స్వెట్. సో స్వెట్ గ్లాండ్స్ ఏం చేస్తుంది, రోల్ ఏంటి? స్వెట్ గ్లాండ్స్ రిలీజింగ్ ఆఫ్ ది స్వెట్. సో మన బాడీ టెంపరేచర్ ని కూల్ చేసి తర్వాత స్వెట్ ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే స్వెట్ గ్లాండ్స్. సో దిస్ స్వెట్ గ్లాండ్స్, దే ఆర్ ఆల్సో కాల్డ్ as sudoriferous glands. సో దే ఆర్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. సో మీకు ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ కి డిఫరెన్స్ తెలుసా? ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ డిఫరెన్స్ ఏంటి గ్లాండ్స్ కి? నో ఐడియా? తెలీదా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి ఎండోక్రైన్ గ్లాండ్స్ కి డిఫరెన్స్ ఏంటో? Out via ducts in via blood. ఏంటిమా? Out via ducts in via blood ma'am. యా. సో మనకి ఎక్సోక్రైన్ గ్లాండ్స్, సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి ఎండోక్రైన్ గ్లాండ్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఏవైతే ఈ గ్లాండ్స్ సెక్రెట్ చేస్తున్నాయో ఐదర్ హార్మోన్స్ అయినా ఏదైనా. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి మనకి డక్ట్స్ ఉంటాయి, ఎండోక్రైన్ గ్లాండ్స్ కి డక్ట్స్ ఉండవు. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే అవి సెక్రెట్ చేస్తున్నాయో అవి డక్ట్స్ లోకి పంపిస్తాయి. సో దెన్ ఆ డక్ట్స్ నుంచి మనకి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది ఎక్సోక్రైన్ గ్లాండ్స్ సెక్రెట్ చేసే హార్మోన్స్ అయినా ఏవైనా కూడా. కమింగ్ టు ఎండోక్రైన్ గ్లాండ్స్, సో వాటికి డక్ట్స్ ఉండవు కాబట్టి, సో ది హార్మోన్స్ విచ్ ఆర్ released by endocrine glands, they are directly released into the bloodstream. సో స్వెట్ గ్లాండ్స్ అయినా సెబాషియస్ గ్లాండ్స్ అయినా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, సో ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. దే డు నాట్ హ్యావ్ ఎనీ డక్ట్స్. సో డైరెక్ట్లీ దే ఆర్ రిలీజ్డ్ ఇంటూ bloodstream. So that is a difference. So sweat glands are also called as sudoriferous glands. They are the exocrine glands of the skin which are responsible for thermoregulation, waste excretion, and maintaining skin hydration. So what do you mean by thermoregulation? Thermoregulation ante enti? టెంపరేచర్ బ్యాలెన్స్. Temperature balancer? No. సో మన బాడీ స్వెట్ ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు జనరల్ గా బాడీ స్వెట్ ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు బాడీ కూల్ ఉంటుందా, హాట్ ఉంటుందా, ఎలా ఉంటుంది? How does a body would be?
when it produces a sweat? కూల్ గా ఉంటుంది మేడం. కూల్ గా ఉంటుందా? Yeah. Yeah. సో దట్ ఈస్ థర్మోరెగ్యులేషన్. సో ఎవరు ఇది చేసింది? బాడీ ఏంటి మా? మానస. సో మన మెడికల్ కోడింగ్ లో ఓన్లీ ఇద్దరే ఉన్నారు కదా మా, మానస, టలని మానస అండ్ ఇంకొకరు ఎం మానస అనుకుంటా కదా. Yes, ma'am. ఓకే ఓకే. మేడం అది ఫేక్ తో చేస్తున్నారు మేడం. ఇంతకు ముందు నా పేరు గాని వచ్చింది అక్కడ. అదే 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 చూసాను మా, తీసేసారులే వాళ్ళని. ఎవరో ఫేక్ ఐడి మళ్ళీ మానస అని పెట్టేసి జాయిన్ అయ్యారు. ఓకే. సో థర్మోరెగ్యులేషన్ అంటే ఏంటి? కీపింగ్ యర్ బాడీ కూల్ బై ప్రొడ్యూసింగ్ స్వెట్. సో స్వెట్ ని ప్రొడ్యూస్ చేస్తూ మన బాడీని కూల్ గా ఉంచడమే స్వెట్ గ్లాండ్స్ ఫంక్షన్. అండ్ ఆల్సో వేస్ట్ ఎక్స్క్రీషన్. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్వెట్, వేస్ట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ అవర్ బాడీ. అండ్ ఆల్సో మెయింటైనింగ్ స్కిన్ హైడ్రేషన్. సో స్వెట్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు స్వెట్ అనేది ఎప్పటికప్పుడు వేస్ట్ అనేది బాడీ నుంచి రిమూవ్ అవుతుంది కాబట్టి. సో దీస్ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ because of sweat glands. So the sweat glands, they open onto the skin surface either directly or through hair follicles. సో స్వెట్ గ్లాండ్స్ అనేవి డైరెక్ట్ గా స్కిన్ సర్ఫేస్ కి ఓపెన్ అవ్వచ్చు, లేదా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా మనకి స్కిన్ లో. సో హెయిర్ ఫాలికల్స్ త్రూ కూడా మనకి బాడీలో స్కిన్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. And humans have about 2 to 5 million sweat glands distributed all over the body. సో మన ఎంటైర్ బాడీలో ఎన్ని మిలియన్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి? 2 to 5 2 to 5 millions. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్టయితే బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ స్వెట్ గ్లాండ్స్. టైప్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ వీ హ్యావ్ ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్, ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్. అండ్ మనకి గ్లాండ్స్ అనేవి మనకి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? స్వెట్ పోర్స్ కి కనెక్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా మనకి హెయిర్ ఫాలికల్స్ దగ్గర, మనకి ఏదైతే స్కిన్ మనకి పైన లేయర్ కనిపిస్తుందో, సో ఆన్ దట్ లేయర్ వీ హ్యావ్ ద స్వెట్ పోర్స్. సో ది స్వెట్ గ్లాండ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దిస్ స్వెట్ పోర్స్. ఇది డైరెక్ట్ గా కనెక్ట్ అయింది ఇక్కడ. అదే చూడండి ఎపోక్రైన్ గ్లాండ్స్ ఎలా కనెక్ట్ అయ్యాయో, దే ఆర్ కనెక్టెడ్ టు హెయిర్ ఫాలికల్. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా పిక్చర్ లో? ఎక్రైన్ కి ఎపోక్రైన్ కి స్వెట్ గ్లాండ్స్ కి డిఫరెన్స్ ఏంటో? Yes, ma'am. So one type of sweat gland is connected directly onto the skin, on the sweat pores, and another is it is connected to hair follicle. So ade cheppanu indaka, they open into skin surface either directly or through hair follicles. So eccrine sweat glands are of two main types: eccrine sweat glands, which is also called as merocrine glands, and another type is apocrine sweat glands. So these are the two main types of sweat glands. సో స్పెషలైజ్డ్ స్వెట్ గ్లాండ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సెరూమినస్ గ్లాండ్స్. మన ఇయర్ లో మనకి ఇయర్ వ్యాక్స్ అనేది ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏంటి అంటే సెరూమినస్ గ్లాండ్స్. సో దే కన్సిస్ట్ ఆఫ్ సెరూమిన్ విచ్ ప్రొడ్యూసెస్ ఇయర్ వ్యాక్స్. సో మన ఇయర్ బర్డ్స్ జనరల్ గా తీసేటప్పుడు మనకు కనిపిస్తుంటది ఇయర్ వ్యాక్స్. సో దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై సెరూమినస్ గ్లాండ్స్. అండ్ మెమరీ గ్లాండ్స్ విచ్ ఆర్ present in the woman's breast. So they are responsible for milk secretion. So eccrine glands. So coming to eccrine sweat glands,
which are also called as merocrine glands. So where these are found? So they are found all over the body. So ఇవి కూడా మనకి sebaceous glands లాగానే all over the body లో ఉంటాయి except palms and soles. సో మనకి palms లో soles లో ఇక్కడ కూడా మనకి స్వెట్ గ్లాండ్స్ అనేవి సెబాషియస్ గ్లాండ్స్ అనేవి ఉండవు. అండ్ దీనికి అడిషనల్ గా మనకి స్వెట్ గ్లాండ్స్ ఫోరెడ్ దగ్గర కూడా ఉండవు, స్కాల్ప్ లో ఉండదు, అప్పర్ ట్రంక్ లో ఉండదు, యాక్సిలర్ లో కూడా ఉండదు. And what is the structure of eccrine sweat glands? Simple coil tubular glands. So simple గా coil tubular shape లో ఉంటాయి. సో కాయిల్ ఇక్కడ మీకు కనిపిస్తుందిగా స్ట్రక్చర్ ఎలా అయితే అది ఒక స్పెరికల్ ఏం మానస మ్యూట్ యువర్ సెల్ఫ్ మా. Okay, so structure of eccrine sweat glands. So they are simple coiled tubular glands. సో మనకి అవి క్యూబాయిడ్ షేప్ లో ఉండవు, ట్యూబులర్ షేప్ లో ఉంటాయి అండ్ ఆల్సో కాయిల్ షేప్ లో ఉంటాయి. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్టయితే దే ఆర్ కాయిల్డ్. సో దే ఆర్ లొకేటెడ్ డీప్ ఇన్ ది డర్మిస్ ఆర్ అప్పర్ హైపోడర్మిస్. సో మనకి ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఎపిడర్మిస్ లో ఉండవు, డీప్ డర్మిస్ లో ఉంటాయి, యాజ్ వెల్ as హైపోడర్మిస్ ఏవైతే థర్డ్ లేయర్ ఉందో సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ ఆఫ్ ది స్కిన్ లో మనకి స్వెట్ గ్లాండ్స్ ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ద సర్ఫేస్ బై ఎ స్వెట్ పోర్. సో ఎలా కనెక్ట్ అయ్యాయి మీకు చెప్పాను కదా. సో మనకి ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఆన్ ద స్కిన్ త్రూ స్వెట్ పోర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్వెట్ పోర్ దే ఆర్ కనెక్టెడ్ టు ది స్కిన్ సర్ఫేస్ and also they are connected with the help of hair follicles. Those are apocrine sweat glands. And two parts. So manaki eccrine sweat glands lo two parts untayi. Entavi okati secretory portion, okati duct portion. So secretory portion ela untundante they are coiled in structure and they are deep located. Coming to duct portion of the eccrine sweat glands, they are straight and they open on skin surface. సో మనకి ఇక్కడ కనిపించే డయాగ్రామ్ లో మనకి కనిపించే ఏదైతే కాయిల్డ్ స్ట్రక్చర్ ఉందో అదంతా కూడా సెక్రేటరీ పోర్షన్ అంటాము. సో ఆ కాయిల్ స్ట్రక్చర్ నుంచి సెక్రేటరీ పోర్షన్ ఏదైతే డైరెక్ట్ గా స్ట్రేట్ గా ఉందో విచ్ ఇస్ కనెక్టింగ్ టు స్కిన్, సో దట్ స్ట్రేట్ డక్ట్ ఈస్ కాల్డ్ ది డక్ట్ పోర్షన్ విచ్ ఓపెన్స్ డైరెక్ట్లీ ఆన్ టు ది స్కిన్ సర్ఫేస్. సో వాట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెక్రేషన్? సో ఏం సెక్రేట్ చేస్తుంది ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అంటే వాటరీ హైపోటోనిక్ స్వెట్. సో ఇట్ జనరేట్స్ వాటరీ అండ్ హైపోటోనిక్ స్వెట్. సో in this sweat it contains 99% of water and it has sodium ions, potassium ions, chlorine ions and urea, uric acid, lactic acid, vitamin C and trace waste. So with all these minerals it also has a trace waste, the waste which should be excreted from our body. So mode of secretion, merocrine. So exocytosis, there is no loss of cell parts. So exocytosis, it's a secretion type. So what do you mean by exocytosis? విన్నారా ఎప్పుడైనా వర్డ్?
exocytosis. సో ఎక్సోసైటోసిస్ అంటే ఏంటంటే ఇట్స్ అ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ వేర్ సెల్ రిలీజెస్ ది సబ్స్టాన్సెస్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో మనకి సెల్ అనేది సబ్స్టాన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఆ సబ్స్టాన్సెస్ రిలీజ్ చేసే దాంట్లో మనకి సెల్ పార్ట్స్ అనేవి ఏమి కూడా ఉండవు. జస్ట్ సెల్ సబ్స్టాన్సెస్ విచ్ మస్ట్ బి రిలీజ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, విచ్ షుడ్ బి అటాచ్డ్ టు ది membrane. So that process is called as exocytosis. So that is a merocrine mode of secretion. And functions of eccrine glands. So functions in the thermoregulation, which is a main function. It cools the body by evaporative heat loss. అంటే స్వెట్ ని రిలీజ్ చేస్తూ మన బాడీని కూల్ గా చేస్తుంది. దట్ ఈస్ అ మెయిన్ ఫంక్షన్. దట్ ఈస్ అ థర్మోరెగ్యులేషన్, which is the main function of eccrine sweat glands. And excretion. So it removes minimal amounts of metabolic waste. సో ఓన్లీ మినిమం అమౌంట్స్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. మాక్సిమం అమౌంట్స్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ని రిమూవ్ చేయదు. అండ్ ఇట్ ఆల్సో మెయింటైన్ స్కిన్ హైడ్రేషన్. సో స్వెట్ ని రిలీజ్ చేస్తూ స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అండ్ ఆల్సో యాసిడ్ మ్యాంటల్ ఫార్మేషన్. దట్ మీన్స్ ఇట్ ప్రొవైడ్స్ ది యాంటీ మైక్రోబియల్ ప్రొటెక్షన్. సో పిహెచ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ది యాంటీ మైక్రోబియల్ ప్రొటెక్షన్. సో మైక్రోబ్స్ ని, యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసేది eccrine sweat glands. And nerve supply. Now how is nerve supplied to eccrine sweat glands? So this eccrine sweat glands, they are controlled by sympathetic nervous system, which is a part of autonomic nervous system, and neurotransmitter acetylcholine, which is a neurotransmitter. So with the help of neurotransmitter acetylcholine, the nerve supply is done from sympathetic nervous system to eccrine sweat glands. So exception is among the sympathetic fibers. So what are eccrine sweat glands? చెప్పండి, what are eccrine sweat glands? ఏమైందమ్మా, వినిపించట్లేదా? What do you mean by sweat glands? What is eccrine sweat glands? అసలు స్వెట్ గ్లాండ్స్ అంటే ఏంటి ఫస్ట్? which produces body produces Which produces sweat. sweat. Okay. So the sweat glands are also called as Pseudophilous glands. sudoriferous glands. Right. Those sweat glands are responsible for. So what are the activities done by the sweat glands in the body? Thermoregulation, waste excretion, Mm. skin hydration. Skin hydration. Right. So sweat glands అనేవి మన స్కిన్ సర్ఫేస్ లోకి ఎలా ఓపెన్ అవుతున్నాయి? either two ways. So what are the two ways? Eccrine sweat glands. టైప్స్ అడగట్లేదు నేను. స్వెట్ గ్లాండ్స్ బాడీ స్కిన్ సర్ఫేస్ లోకి ఎలా ఓపెన్ అవుతున్నాయి? స్వెట్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? అసలు మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్కిన్ లో ఉన్నాయి చెప్పండి ఫస్ట్. స్కిన్ ద్వారా గానీ హెయిర్ ఫాలికల్స్ ద్వారా గానీ ఓపెన్ అవుతాయి మ్యామ్. Yeah, directly open into skin and direct or through hair follicles, right? So in which parts of the skin the sweat glands are present? Epidermis, hypodermis, dermis? డెర్మిస్ అండ్ హైపోడెర్మిస్. Dermis and hypodermis, right? So అక్కడ నుంచి
మనకి ఎపిడర్మిస్ వరకు వచ్చేసి అండ్ స్కిన్ సర్ఫేస్ ఏదైతే స్కిన్ మనకు కనిపిస్తుందో ఆ స్కిన్ సర్ఫేస్ వరకు స్వెట్ గ్లాండ్స్ అనేది ఓపెన్ అవ్వాలి కదా, అలా ఓపెన్ అవుతూనే మనకి స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో how it opens? It opens into skin surface either directly or through hair follicles from dermis and hypodermis layer. సో అక్కడ నుంచి మనకి స్కిన్ సర్ఫేస్ కి ఓపెన్ అవ్వాలంటే either through sweat pores or through hair follicles. That is the only two ways of opening of the sweat glands. So how many number of sweat glands does humans 2 have? to 5 million. 2 to 5? 5 million. 2 to 5 millions, right? So how many type of sweat glands are present in our body? 2 types. Two Two types. types, ma'am. ఏంటవి? Eccrine Upper sweat gland, glands. apocrine sweat gland. Eccrine and apocrine. So what are the specialized sweat glands? How many types of specialized sweat glands are present? Ceruminous 2 types. glands, mammary gland. Mammary glands. Yeah, ceruminous glands and mammary glands. So what is the role of ceruminous glands? Earwax. Producing earwax in the ear. So mammary glands, what does it produces? Milk secretion. Yeah, it produces milk secretion. Right. That's sweet. సో ఇప్పుడు ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ గురించి చెప్పండి. వేర్ దే ఆర్ లొకేటెడ్? Overall the body, ma'am. ఓవరాల్ ది బాడీ. సో ఏ ప్లేసెస్ లో ఉండవు ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్? Plants, Plants, soles, nose, forehead, scalp, upper trunk, axilla. పామ్స్, సోల్స్, ఫోర్హెడ్, స్కాల్ప్, అప్పర్ ట్రంక్ అండ్ యాక్సిలా. ఈ ప్లేసెస్ లో కాకుండా మిగతా అన్ని ప్లేసెస్ లో ఆల్ ఓవర్ ది బాడీలో మనకి ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సో ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ చూడడానికి ఎలా ఉంటాయి? Simple coil gland. Tubular gland. సో సింపుల్ కాయిల్. సో కాయిల్ అయి ఉంటాయి అండ్ ఆల్సో ట్యూబులార్ షేప్ లో ఉంటాయి. సో దే ఆర్ లొకేటెడ్ డీప్ ఇన్ ది upper hypodermis. Right. So how they are connected to the skin surface? Sweat pore. By sweat pore. Right. సో ఇక్కడ హెయిర్ ఫాల్ కి లేదు, అది ఎపోక్రైన్, ఇది ఎక్రైన్. సో ఎక్రైన్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఇది డైరెక్ట్లీ ఓపెన్స్ ఉంటుంది స్కిన్ బై ఆన్ ది స్వెట్ పోర్స్. సో స్వెట్ పోర్స్ మనకి స్కిన్ సర్ఫేస్ మీద ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనకి డర్మిస్ అండ్ హైపోడర్మిస్ నుంచి మనకి స్వెట్ పోర్స్ కి ఓపెన్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ ది టూ పార్ట్స్ ఆఫ్ ది ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్? Secretory portion, duct portion. సెక్రెటరీ పోర్షన్ అండ్ డక్ట్ పోర్షన్. సో మనకి లోపల ఏదైతే మనకి డర్మిస్ అండ్ హైపోడర్మిస్ లో ఉండే కాయిల్ స్ట్రక్చర్ ఉందో దాన్ని మనం సెక్రెటరీ పోర్షన్ అంటున్నాం. సో డక్ట్ పోర్షన్ అంటే ఫ్రమ్ కాయిల్ పోర్షన్ నుంచి మనకి ఏదైతే ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపించినట్టు స్ట్రెయిట్ గ్లాండ్ ఉంది కదా, స్ట్రెయిట్ డక్ట్ అనేది మీకు ఇట్లా ఓపెన్ అయి ఉంది కదా. సో దట్ ఈస్ డైరెక్ట్లీ ఓపెనింగ్ ఇన్ టు ది స్కిన్ సర్ఫేస్. సో దట్ పోర్షన్ ఈస్ కాల్డ్ as duct portion. So what are the types of secretion in ecrine sweat glands? ఏమేం సెక్రెట్ చేస్తుంది? Sodium. Water hypotonic sweat. ఫస్ట్ వాటరీ హైపోటోనిక్ స్వెట్. సో మనకి వాటరీ హైపోటోనిక్ స్వెట్ లో ఏమేం మినరల్స్ ఉన్నాయి? Sodium, potassium, సోడియం, పొటాషియం, chloride, Yeah. urea, uric acid, lactic acid, vitamin C, trace waste. విటమిన్ సి అండ్ ట్రేస్ వేస్ట్. సో ఇవన్నీ కూడా మనకి హైపోటోనిక్ స్వెట్ లో ఉన్నాయి, ఈ మినరల్స్ అన్ని. సో దీస్ ఆర్ ఆల్ ఇదంతా కూడా 1% లోనే ఉంది. సో మిగతా 99% ఆఫ్ స్వెట్ ఈస్ వాటర్ ఓన్లీ. Water, ma'am. సో మోడ్ ఆఫ్ సెక్రీషన్. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ సెక్రీషన్? Merocrine. మెరోక్రైన్ సెక్రీషన్. అందుకే వాటిని మెరోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటున్నాం. ది అదర్ నేమ్ ఆఫ్ ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఇస్ మెరోక్రైన్ గ్లాండ్స్. సో మెరోక్రైన్ గ్లాండ్స్ ఏం చేస్తున్నాయి? ఎక్సోసైటోసిస్ చేస్తుంది. అంటే ది సెల్స్ ఇట్ రిలీజెస్ ఇట్ సబ్స్టాన్సెస్ వితౌట్ ది లాస్ ఆఫ్ సెల్ పార్ట్స్. సో సెల్ పార్ట్స్ అనేవి లూజ్ అవ్వకుండా ఓన్లీ సబ్స్టాన్సెస్ ని రిలీజ్ చేస్తుంది. ఎక్కడికి అంటే ఆన్ ది సెల్ మెంబ్రెయిన్. సో membrane of the skin. So that is called as exocytosis. And what is the main function of ecrine sweat gland?
What is the main Thermoregulation. function? Thermoregulation. Regulation. సో థర్మోరెగ్యులేషన్ అంటే ఏంటి? Main function. అదేంటి దాని మీనింగ్ ఏంటి? Cools body by evaporate heat loss. సో ఇట్ కూలింగ్ ఆఫ్ ది బాడీ బై రిలీజింగ్ ది స్వెట్. సో ఒక వైపు స్వెట్ ని రిలీజ్ చేస్తూ కూడా బాడీని కూల్ చేసే ప్రాసెస్ మెకానిజం ని థర్మోరెగ్యులేషన్ అని అంటున్నాం. సో ఆ మెకానిజం ని థర్మోరెగ్యులేషన్ ప్రాసెస్ ని ఎవరు చేస్తున్నారు అంటే ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ చేస్తున్నాయి. అండ్ వాట్ ఈస్ దట్ ఎక్స్క్రీషన్ ఆఫ్ దిస్ గ్లాండ్? ఏమేమి ఎక్స్క్రీట్ చేస్తుంది? Removes minimal amount of metabolic waste. వేస్ట్, రైట్. సో మెటబాలిక్ వేస్ట్ అనేది కంప్లీట్ గా కాకుండా ఓన్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ఆర్ రిలీజ్డ్. అండ్ వాట్ డస్ ఇట్ డూ? ఇట్ మెయింటైన్స్ Still hydration. skin hydration. And then యాసిడ్ మ్యాంటిల్ ఫార్మేషన్ అంటే pH లెవెల్స్. సో pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ it provides the antimicrobial protection. So these are the functions of eccrine glands. So how nerve supply is done to eccrine glands? A nervous system pass చేస్తుంది nerve signals ని? Neurotransmitter. Nervous system. Sympathetic nervous system. So from sympathetic nervous system, which neurotransmitter? Acetylcholine. Acetylcholine, right. So this acetylcholine, it transmits the nerve supply from sympathetic nervous system to eccrine sweat glands. So this is about eccrine sweat glands. And next we will learn about apocrine. సో ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్. సో మనకి ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఏమో ఆల్ ఓవర్ బాడీ పార్ట్స్ లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేసెస్. కానీ మనకి ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఆల్ ఓవర్ ది బాడీ ఉండదు, ఓన్లీ స్పెసిఫిక్ ప్లేసెస్ లో మాత్రమే ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ స్పెసిఫిక్ రీజియన్స్? యాక్సిలా అంటే ఆర్మ్పిట్స్ దగ్గర ఉంటుంది, ఎరియోలా ఆఫ్ ది బ్రెస్ట్, యానోజెనిటల్ రీజియన్ అంటే మనకి జెనిటల్ ఏరియాస్ లో ఉంటుంది, అండ్ ఆల్సో బియర్డ్ ఏరియా ఇన్ మేల్స్. సో మేల్స్ లో మనకి బియర్డ్ లో ఉండేది ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అండ్ ఆల్సో అరౌండ్ అంబలికస్. సో ఏదైతే మనకి స్టమక్ దగ్గర నావెల్ ఉంటుందో, ఎక్కడైతే మనకి అంబలికల్ కార్డ్, మనము బేబీస్ కి మనకి కనెక్ట్ అయ్యే అంబలికల్ కార్డ్ తీసేస్తాం కదా, సో దట్ ఏరియా ఈస్ కాల్డ్ as అంబలికస్. సో అక్కడ కూడా మనకి ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది రీజియన్స్ వేర్ ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఇస్ ప్రెసెంట్. సో ఇవి కాకుండా ఇంకే రీజియన్స్ లో కూడా మనకి ఎపోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉండవు. So what is the structure of apocrine sweat glands? So these are also large, deep and coiled tubular glands. So they open into the upper part of hair follicles, not onto the skin surface. So meeku eccrine sweat glands ki apocrine sweat glands ki difference enti ante? చెప్పండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్రైన్ అండ్ ఎపోక్రైన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్రైన్ అండ్ ఎపోక్రైన్? అది ఆల్ ఓవర్ ద బాడీ ఉంటది మ్యామ్, ఇవి స్పెసిఫిక్ రీజన్స్ లోనే ఉంటాయి. ఓకే, అదొకటేనా? స్ట్రక్చర్ లో డిఫరెన్స్ ఏంటి? Large, deep, ma'am. లేదు, స్ట్రక్చర్ లో నేను ఇంతసేపు చెప్పాను.
మీకు స్టార్టింగ్ ఫస్ట్ పిక్చర్, సో స్వెట్ గ్లాండ్స్ ఫస్ట్ పిక్చర్ లో మీకు బ్లూ కలర్ లో 2 కాయిల్ లైక్ షేప్డ్ గ్లాండ్స్ అనేవి స్వెట్ గ్లాండ్స్ అని చెప్పాను. అక్కడే మీకు ఎపోక్రైన్ కి డిఫరెన్స్ చూపించా. ఒకటేమో హెయిర్ ఫాల్ లోకి వెళ్ళిపోతుంది, ఒకటేమో డైరెక్ట్ స్కిన్ లోకి వెళ్తుంది అని చెప్పాను. యా, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మీకు ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ లో ఏం చెప్పాను, ఇట్ డైరెక్ట్లీ ఓపెన్స్ ఆన్ టు ది స్కిన్ సర్ఫేస్. సో అందుకే మనకి సెక్రెటరీ పోర్షన్ ఉంది, డక్ట్ పోర్షన్ ఉంది. కానీ ఎపోక్రైన్ లో అలా ఉండదు, డైరెక్ట్ గా మనకి స్కిన్ సర్ఫేస్ లోకి ఓపెన్ అవ్వదు. ఎలా ఓపెన్ అవుతుంది అంటే, మనకి ఎపోక్రైన్ Hair గ్లాండ్ ఏదైతే కాయిల్ షేప్ ఉందో, ఏదైతే మన డర్మిస్ లేయర్ ఉందో, సో అక్కడ నుంచే కదా మనకి హెయిర్ ఫాలికల్స్ జనరల్ గా ఆరిజిన్ అయ్యేవి. సో అక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా హెయిర్ ఫాలికల్ లోకి ఓపెన్ అవుతుంది. సో అలా మనకి త్రూ హెయిర్ ఫాలికల్ మనకి స్వెట్ అనేది స్కిన్ సర్ఫేస్ కి రీచ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టైప్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్. రెండు కూడా కాయిల్ షేప్ లోనే ఉన్నాయి, రెండు కూడా ట్యూబులర్ గ్లాండ్సే ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే అవి ఎలా ఓపెన్ అవుతున్నాయి స్కిన్ సర్ఫేస్ కి అనేది డిఫరెన్స్. సో మనకి ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేది ప్యూబర్టీ టైంలో యాక్టివ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సెక్రీషన్ హియర్? సో అక్కడ సెక్రీషన్ ఏంటి, వాటరీ హైపోటోనిక్ స్వెట్ ఉంది. ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ థిక్ విస్కాస్ అండ్ మిల్కీ ఫ్లూయిడ్, అంటే మిల్కీ ఫ్లూయిడ్ అండ్ థిక్ గా ఉంటుంది. ఇక్కడ స్వెట్ వచ్చేసరికి చాలా హార్డ్ లేయర్ ఆఫ్ స్వెట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ నుంచి. అండ్ ఇట్ కంటైన్స్ వాటర్, లిపిడ్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫెరోమోన్స్. ఇక్కడ మనకి మినరల్స్ లేవు చూడండి, ఇక్కడ క్లోరిన్ లేదు, పొటాషియం లేదు, అవన్నీ ఆ మినరల్స్ అన్ని, సాల్ట్స్ అన్ని కూడా ఏవి లేవు ఈ స్వెట్ లో. ఓన్లీ వాటర్, లిపిడ్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ సబ్స్టెన్స్ అండ్ ఫెరోమోన్స్ మాత్రమే ఉన్నాయి. సో వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ సెక్రీషన్? So traditionally described as apocrine, but modern histology shows secretion is merocrine, which is exocytosis. So ఇక్కడ కూడా సేమ్ లైక్ ఎక్రైన్ గ్లాండ్స్ లాగానే మెరోక్రైన్ మోడ్ ఆఫ్ సెక్రేషన్ ఉంది. ది ప్రాసెస్ హియర్ ఈస్ ఎక్సోసైటోసిస్, బట్ ఇట్ ఈస్ నాట్ అ ట్రూ ఎపోక్రైన్ డికాపిటేషన్ అని అంటున్నారు. సో ట్రెడిషనల్ గా జనరల్ గా ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ని ఎపోక్రైన్ మోడ్ ఆఫ్ సెక్రేషన్ అని అన్నారు. బట్ మోడర్న్ హిస్టాలజీ ఏం చెప్తున్నారంటే ఇది కూడా మెరోక్రైన్ సెక్రీషనే, ఇది కూడా ఇట్ అండర్ గోస్ ఎక్సోసైటోసిస్ ప్రాసెస్ అనేది మాత్రమే మనకి మోడర్న్ హిస్టాలజీ అనేది ప్రూవ్ చేస్తున్నారు. దట్ ఈస్ అ మోడ్ ఆఫ్ సెక్రీషన్. సో దిస్ ఇస్ ఎ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎపోక్రైన్ అండ్ ఎక్రైన్. సో మనకి చూడండి, యాక్సిల్లా, ఏరియోల్ ఆఫ్ ది బ్రెస్ట్, అనోజెంటల్ రీజియన్, బియర్డ్ ఏరియా ఇన్ మేల్స్ అండ్ అరౌండ్ అంబలికస్. సో మనకి బాడీ పార్ట్స్ లో ఏ పార్ట్స్ లో ఎక్కువగా స్వెట్ ప్రొడ్యూస్ అవుతుందో అవే పార్ట్స్ లో మనకి ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి. సో జనరల్ గా ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ ని క్రియేట్ చేసే స్వెట్. సో మనకి ఏదైతే స్మెల్ వచ్చే స్వెట్ అంతా కూడా మనకి ఎపోక్రైన్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తుంది. మీకు ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఆర్డర్లెస్ స్వెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైతే ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ మనకి ప్రొడ్యూస్ చేసే స్వెట్ అనేది మనకి ఆ స్మెల్ రాదు. ఇట్స్ అన్ ఆర్డర్లెస్, ఏ ఆర్డర్ కూడా ఉండదు, బ్యాడ్ ఆర్డర్ కూడా ఉండదు, అలా అని గుడ్ ఆర్డర్ కూడా ఉండదు. బట్ ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేది ఆర్డర్ ఉంటుంది. ఈ స్వెట్ కి స్మెల్ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ థిక్ ఇన్ నేచర్ అండ్ ఆల్సో విస్కస్ అండ్ మిల్కీ ఫ్లూయిడ్ ఇన్ నేచర్. సో దానివల్ల మనకి ఆ బ్యాడ్ ఆర్డర్ అనేది వస్తూ ఉంటుంది ఆర్మ్పిట్స్ లో, ఏరియాల్ ఆఫ్ బ్రెస్ట్ లో, బియర్డ్ ఏరియా ఇన్ మేల్స్ లో అండ్ ఆల్సో అరౌండ్ ది అంబలికస్. సో వేర్ దీస్ ఆర్ లొకేటెడ్, ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్? Only specific regions. Only in specific regions. So what are the specific regions? Axilla, Axilla. epiphylla of breast, Armpit. ఇంకా Anogenital region, bread area in males. Around umbilicus. umbilicals. Okay. So what is the structure of epocrine sweat glands? Large, deep, coiled tubular glands. Large, deep and coiled tubular glands. So how does they open into skin surface? Directly or Upper indirectly? part of hair follicles.
అప్పర్ పార్ట్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్స్. అంటే అవి డైరెక్ట్ గా ఓపెన్ అవుతున్నాయా స్కిన్ సర్ఫేస్ కి, లేదా ఇండైరెక్ట్ గా ఓపెన్ అవుతున్నాయా? Indirect, madam. ఇండైరెక్ట్ గా ఓపెన్ అవుతున్నాయి, రైట్. సో వెన్ దీస్ స్వెట్ గ్లాండ్స్ బికమ్ యాక్టివ్ ఎట్ వాట్ స్టేజ్? Puberty. బట్టి ఏంటి మా? Puberty. ప్యూబర్టీ. సో ప్యూబర్టీ స్టేజ్ లో యాక్టివ్ అవుతున్నాయి. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సెక్రీషన్? thick viscous fluid. థిక్ విస్కాస్ అండ్ మిల్కీ ఫ్లూయిడ్. సో ఈ స్వెట్ లో మనకి జనరల్ గా ఏమేమి ఉంటాయి? వాట్ కంటెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ స్వెట్ రిలీజ్డ్ బై ఎపోక్రైన్? Water, lipids, lipids, proteins, proteins, fatty fat substance, substance, pheromones. వాటర్, లిపిడ్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ సబ్స్టెన్స్ అండ్ ఫెరోమోన్స్, రైట్. pheromones. సో మోడ్ ఆఫ్ సెక్రీషన్ ఏంటి? ఎపోక్రైనా, మెరోక్రైనా? Apocrine, ma'am. Apocrine. ఎపోక్రైన్. సో ట్రెడిషనల్ గా జనరల్ గా ఎపోక్రైన్, బట్ మోడర్న్ హిస్టాలజీ ఏం చెప్తుంది సెక్రీషన్ ఏంటంటే? Merocrine. Merocrine. మెరోక్రైన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్రైన్ అండ్ ఎపోక్రైన్? డిఫరెన్స్ ఏంటి? ఆ స్వెట్ గ్లాండ్స్ కి రెండు స్వెట్ గ్లాండ్స్, రెండు టైప్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్. బట్ ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ కి ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఇందాకే అడిగా కదా, చెప్పండి మెయిన్ డిఫరెన్స్. డైరెక్ట్ గ్లాండ్ హెయిర్ ఫాలిక్స్ స్కిన్ సర్ఫేస్ కి వెళ్తాయి మేడం. ఇక్కడ పార్ట్ ఆఫ్ హెయిర్ ఫాలిక్స్ ఒకటే మేడం. యా, అక్కడ హెయిర్ ఫాలికల్స్ ఉండవు, డైరెక్ట్ స్కిన్ సర్ఫేస్ లోకి ఓపెన్ అవుతాయి. బట్ ఇక్కడ హెయిర్ ఫాలికల్స్ లోకి ఓపెన్ అవుతాయి ఇండైరెక్ట్లీ ఇంటూ స్కిన్ సర్ఫేస్. సో దిస్ అ మెయిన్ డిఫరెన్స్. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎపోక్రైన్. సో ఫంక్షన్స్ ఏంటి అంటే ఎమోషనల్ స్వెట్టింగ్. సో ఎమోషనల్ స్వెట్టింగ్ జనరల్ గా స్ట్రెస్ క్రియేట్ అవుతున్నాం, మనకి స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం, పెయిన్ ఫీల్ అవుతున్నాం, అండ్ ఆల్సో ఫియర్ మనకి భయం అవుతుంది. అప్పుడు జనరల్ గా ఒకలాంటి స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఎమోషనల్ స్వెట్టింగ్. సో అలాంటి స్వెట్ ని, స్ట్రెస్, పెయిన్, ఫియర్ టైంలో స్వెట్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్. దే ప్రొడ్యూసెస్ ది ఎమోషనల్ స్వెట్టింగ్. అండ్ ఫెరోమోన్ లైక్ సిగ్నల్స్. సో సెక్షువల్ సెంట్ గ్లాండ్స్. సో సెక్షువల్ ఫీలింగ్స్, సెక్షువల్ హార్మోన్స్ అప్పుడు మనకి జనరల్ గా స్వెట్ ని సెక్రేట్ చేసేది ఫెరోమోన్ లైక్ సిగ్నల్స్. సో ఫెరోమోన్స్ అంటే దోస్ ఆర్ ది హార్మోన్స్ which are present in sweat. So they also play a role in body order. So secretion itself is orderless, but bacterial decomposition, it is characteristic body order. సో జనరల్ గా ఎపోక్రైన్ ఏ స్వెట్ గ్లాండ్ అయినా మనకి స్వెట్ ని రిలీజ్ చేసేటప్పుడు అది ఆర్డర్లెస్ గానే ఉంటుంది. బట్ ఇక్కడ బ్యాడ్ ఆర్డర్ అనేది ఎలా వస్తుంది అనేది మన బ్యాక్టీరియల్ డికంపోజిషన్. సో బ్యాక్టీరియా ఏదైతే వేస్ట్ అంతా మన బాడీలో ఉంటుందో, బ్యాక్టీరియా అయినా ఫంగస్ అయినా, ఇవన్నీ కూడా మన బాడీ ఆర్డర్ ని ఒక బ్యాడ్ ఆర్డర్ ప్రొడ్యూస్ చేసి ఆ బ్యాడ్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా స్వెట్ కి ఇండ్యూస్ అవుతుంది. సో అలా మన స్వెట్ అనేది ఒక బ్యాడ్ ఆర్డర్ ని జనరల్ గా రిలీజ్ చేస్తుంది. అండ్ హౌ నర్వ్ సప్లై ఇస్ డన్ విత్ అ సింపథాటిక్ యాక్టివేషన్. అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ హియర్ ఈస్ నార్ ఎపినెఫ్రైన్. సో మనకి ఎక్రైన్ లో అసిటైల్ కోలైన్ న్యూరో ట్రాన్స్మిటర్ నర్వ్ సప్లై చేస్తుంది. అండ్ కమింగ్ టు ఎపోక్రైన్, ఇట్ ఈస్ నార్ ఎపినెఫ్రైన్. సో టూ డిఫరెంట్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో రెండు కూడా సింపథాటిక్ యాక్టివేషన్, రెండు కూడా సింపథాటిక్ నర్వస్ సిస్టమే, బట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. Okay, ma'am. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్. మనము ఇంకా రేపు క్లాస్ లో మనం ఇది ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ క్లోజ్ చేస్తాము. సో ఓన్లీ జస్ట్ స్పెషలైజ్ స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి, మనకి సెరుమినస్ గ్లాండ్స్ ఉన్నాయి అండ్ మెమరీ గ్లాండ్స్ ఉన్నాయి. సో అంతే, ఇంకా అవి చెప్పేసుకుంటే ఫిజియాలజీ ఆఫ్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ కూడా చెప్పేస్తే అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ వి విల్ గో ఇన్ టు అనదర్ సిస్టమ్. రేపు సాటర్డే కదా. ఓకే, వి విల్ టేక్ ది క్లాస్ ఆన్ మండే అగైన్. అర్థమైందా ఈరోజు క్లాస్ అందరికి? మీరు డౌట్స్ ఉన్నాయా ఏమైనా? No doubts, ma'am. డౌట్స్ ఏం లేవా? ఓకే ఓకే. సో అటెండెన్స్ ఇవ్వండి మా. వాసవి కాలేజ్.
వాసవి కాలేజ్. డి చైతన్య ప్రియ. Present, madam. అల్లాడి సిరి. జి కీర్తి కళ్యాణి. బి హాస్ని. యు హారిక. Present, madam. హాస్ని వచ్చిందమ్మా? వచ్చింది మ్యామ్. ఓకే ఓకే ఓకే. మేడం అలాగే సిరి కూడా వచ్చింది మేడం. వచ్చిందమ్మా, నేను అడ్మిట్ చేస్తాను ఆల్రెడీ. చాలాసార్లు జాయిన్ అయ్యారు కదా. అల్లాడి సిరి అండ్ జి కీర్తి కళ్యాణికి ప్రెసెంటే వేశాను. నెక్స్ట్ ఈస్ దుర్గా. ఎస్ మ్యామ్. హేమలత. ఎస్ మ్యామ్. సమీరా. ప్రెసెంట్ మ్యామ్. అమీనా. ప్రెసెంట్ మ్యామ్. కే రేణుక. ప్రెసెంట్. హేమ ప్రియాంక. ప్రెసెంట్ మేడం. సీలి అనిత. జీవన. ప్రెసెంట్ మేడం. తలరి మానస. జ్యోతిర్మయ్ కాలేజ్. ఎస్ మ్యామ్. బిఎం పవిత్ర. ప్రెసెంట్ మేడం. డి అంకిత. డి అంకిత. జి పద్మావతి. ఈ కోనమ్మ. దివ్య. ప్రెసెంట్ మ్యామ్. ఎం నవ్య. ఎస్ మ్యామ్. భూమిక. ప్రెసెంట్ మ్యామ్. ఎం మానస. ఎస్ మ్యామ్. ఎన్ పవిత్ర. కే పావని. ఎస్ మ్యామ్. జే అఖిల. అబ్సెంట్. జి పద్మావతి అబ్సెంటా ప్రెసెంటా అమ్మా? రాలేదనుకుంటా కదా ఈరోజు. ఓకే. మొహమ్మద్ ఉజఫా. Yes, ma'am. చరణ్. చరణ్. వచ్చినాను మేడం. ఓకే. లిఖిత్. వచ్చినాను. తనుజ్. ఎస్ మ్యామ్. లావణ్య. బి స్నేహ. హరిత. వర్షిత. రమ్య. ఎం శిరీష. శ్వేత. ఎన్ మేఘన. ఎస్ పూజిత. ఎవరు రాలేదా? సానియా. చందు. ఆర్ శశికళ. ఎం జ్యోతి. నవ్యశ్రీ. ఎల్ శ్వేత. శశి. హెచ్ నవీన్ కుమార్. శ్రీవర్ష. ఎన్ మౌనిక. టి చందన. కే సింధు. పూజారి సందీప్. Yes, ma'am. ఓకే. గాయత్రి కాలేజ్. రాజలక్ష్మి. కే దివ్య. Present, ma'am. కే దుర్గా శివలక్ష్మి. ప్రెసెంట్ మ్యామ్. కే పాప. ప్రెసెంట్ మ్యామ్. సీతాదేవి. మేడం రాజలక్ష్మి ప్రెసెంట్. ఓకే మా. సీతాదేవి. కళ్యాణి. ప్రెసెంట్ మ్యామ్. ఆర్ హరిణి. ప్రెసెంట్ మ్యామ్. శ్రీ బాలాజీ కాలేజ్. భువనశ్రీ. పి వందన. ప్రెసెంట్ మ్యామ్. ఆర్ బేబీ. ప్రెసెంట్ మ్యామ్. భువనశ్రీ ప్రెసెంటా? ప్రెసెంట్ మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. ఆర్ బేబీ. యా లైక్ చెప్తాను. ఆర్ బేబీ. ప్రెసెంట్ మ్యామ్. రీనా ప్రియ. ప్రెసెంట్ మ్యామ్. రీనా ప్రియ అటెండ్ అవ్వలేదు కదమ్మా.
మేడం తనకి అదే మ్యామ్ సిగ్నల్ వస్తలేదు మ్యామ్. నాజియా, ప్రెజెంట్ మ్యామ్. హారతి, పల్లవి. ప్రెజెంట్ మ్యామ్. పల్లవి జాయిన్ అయిందా? అవ్వలేదు కదా ఈరోజు. తన వచ్చింది మ్యామ్, తను వచ్చి వెళ్ళిపోయింది మ్యామ్. ఓకే ఓకే. సోనియా, ప్రెజెంట్ మ్యామ్. ఎస్ఎంజిఎల్ కాలేజ్, పి విష్ణు, Present, madam. బాలాజీ, Yes, ma'am. ఆయిషా, ప్రెసెంట్ మ్యామ్. ఎం షానియా, ప్రెసెంట్ మ్యామ్. సనా, ప్రెసెంట్ మ్యామ్. వంశీ, Present, madam. శివకుమార్, Present, ma'am. భానుప్రసాద్ ఈరోజు రాలేదు కదా. పూర్ణ బిందు, ప్రెజెంట్ మ్యామ్. సల్మా, ప్రెసెంట్ మ్యామ్. రేఖ, రుక్సానా, ప్రెజెంట్ మేడం. ఎం గౌతమి, ప్రెజెంట్ మేడం. కే పావని, ప్రెజెంట్ మ్యామ్. ఎస్ తబసుం, ప్రెసెంట్ మ్యామ్. సమీరా. సమీరా అబ్సెంట్. ప్రెసెంట్ మ్యామ్. వచ్చిందా సమీరా? సిగ్నల్. ఓకే. మేడం శ్రీవాసవి కాలేజ్ యు హారిక ప్రెసెంట్ కదా మేడం. వాసవి కాలేజ్ యుహారిక వేసన్మా ప్రజెంట్. మేడం లక్ష్మీ సిరి వాసవి కాలేజ్. ఓకే మేడం. అల్లాడి శ్రీ కదా ఏసా అవును మేడం. ఏసా ఓకే మేడం. సో వాసవి కాలేజ్ అందరూ ప్రజెంట్ అయ్యారు కదా ఈరోజు. ఓకే. ఓకే ఓకే మా దెన్ సీ యూ ఆన్ మండే. Tomorrow class హలో లేదు మేడం. హలో లేదు. హలో మేడం. లేదు మా సాటర్డే Hello. సండే క్లాసెస్ ఉండవు, ఓన్లీ 5 డేసే ఉంటాయి వీక్ లో. Okay, madam. హలో గాయత్రి కాలేజ్ సీతాదేవి మేడం. వేసాను. ఓకే మేడం. ఓకే Okay. థ్యాంక్ యూ మేడం. ఓకే బాయ్. థ్యాంక్ యూ. మేడం. Bye, ma'am.